యేసయ్య 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27వ వచనం. యోహాను 19, 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత తన శిశువుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసు తన చివరి క్షణాల్లో కూడా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. మరి యోహానుకే తన తల్లిని ఎందుకు అప్పచెప్పుతున్నాడు? మరియకు కుమారులు లేరా ఇంకా అంటే తన సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు భక్తిహీనంలో ఉండి బతుకుతున్నారు, లోకరీతిగా బతుకుతున్నారు. అందుకే యోహానుకు తన తల్లిని అప్పచెప్పుతున్నాడు. ఎందుకంటే మరియా యేసయ్యను గర్భవతిగా ఉండినప్పటి నుంచి ఎన్ని అవమానాలతో, ఎన్ని అపనిందలతో, ఆమె ఎన్ని బాధలు భరించినా కూడా యేసయ్యను వదలలేదు. అందుకే ప్రభువు మీద నమ్మకంతో, యేసయ్య అంటే ఇష్టంతో ఆమె అక్కడ రక్తాలతో కార్చుకుంటూ ఉన్న యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే తన పెద్ద కుమారునిగా ప్రభు తన బాధ్యతను నెరవేరుస్తుంది. తన కుమారులకు అప్పచెప్పొచ్చు కదా, యోహానుకే ఎందుకు అప్పచెప్తున్నాడు అంటే యేసయ్య ఇచ్చిన 10 ఆజ్ఞలలో యోహాను ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నాడు. తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే మరియను కూడా తన తల్లిగా ఎంతగానో ప్రేమించి దగ్గర తీసుకుంటాడనే నమ్మకంతోనే యోహానుకు తన తల్లిని అప్పచెప్పుతున్నాడు కుమారునిగా. తన సహోదరులు తనను ఎంతగానో హేళన చేశారు. ఒకానొక సమయాన ప్రార్థిస్తుండగా తన శిశువుల దగ్గర ప్రార్థన చేయించుండగా తన సోదరులు వచ్చారు. తండ్రి, యేసయ్య నీ సోదరులు వచ్చారు అని చెప్పినా కూడా, ఎవరు నా సోదరులు? వినుచున్న మీరే నా సోదరులు, మీరే నా వాళ్ళు నా వాళ్ళు కాదని అన్నారు. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనంలో ఉన్నారు, లోకరీతిగా ఉన్నారు. యేసయ్యని హేళన చేస్తూ, వీడు రాజా, వీడు ఏం చెప్తున్నాడు, వీడు తిరిగి 3 రోజుల్లో చర్చు లేపగలడా, ఏం మాట్లాడుతున్నాడు అని మరియమ్మను గుణంగా హేళన చేస్తూ మాట్లాడారు. అటువంటి వారికి తన తల్లిని అప్పచెప్తే బాగా చూసుకోలేరనే నమ్మకంతోనే తన పెద్ద కొడుకుగా తన తల్లిని, ఎన్నో బాధలు భరిస్తూ ఉన్న తన తల్లిని కూడా యోహానుకు అప్పచెప్పాడు. ఈ చిన్ని మాటలు దేవుని దీవించున్నాడు.